మీకు ఎక్కువగా మజిల్ ఉందనుకోండి, కొంత గ్లూకోజ్ తీసుకెళ్లి మజిల్ దాచుకుంటుంది, కొంత వెళ్ళి లివర్ లో దాచుకుంటుంది, ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది, కొంత వెళ్ళి మీ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ ఒక 10 సంవత్సరాలుగా మీ బాడీలో ఏం జరుగుతుంది, ఈ షుగర్స్ మెల్లమెల్లగా ఎక్కువ లెవెల్స్ లో బ్లడ్ లో నిల్చుండిపోవడం స్టార్ట్ అవుతున్నాయి. ఒక 5 years ఒక 6 years ఇలా నిల్చుండిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ HbA1c టెస్ట్ అంటే ఏంటి, గ్లైకేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్. మీ ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ కి వెళ్ళి ఈ షుగర్ మాలిక్యూల్ అటాచ్ అయిపోయి ఉంటుంది. ఈ షుగర్ మాలిక్యూల్ వెళ్ళి అటాచ్ అయినప్పుడు సర్క్యులేటింగ్ గా మన బ్లడ్ లో ఏం సర్క్యులేట్ అవుతాయి, ఆర్బీసీ సర్క్యులేట్ అవుతుంది. సో ఎంతైతే హిమోగ్లోబిన్ సర్క్యులేట్ అవుతుందో వాటికి అటాచ్ అయిన షుగర్ మాలిక్యూల్స్ ని మెజర్ చేసినప్పుడే మనము HbA1c టెస్ట్ అని అంటాం అనమాట. సో గ్లైకేషన్ ఈ స్టిక్కీ సబ్స్టెన్స్ లాగా ఆ హిమోగ్లోబిన్ కి అతుక్కొని మనకి నార్మల్ గా జరగాల్సిన ప్రాసెస్ ఏది బ్లడ్ లో జరగకుండా ఆపేస్తుంది. మెటబాలిక్ ప్రాసెస్ ని ఆపేస్తుంది. లివర్ లో ఈ షుగర్ ట్రైగ్లిజరైడ్ కింద మారిపోతుంది, బ్లడ్ లో ఇది షుగర్ కింద మారిపోతుంది. దెన్ యు ఆర్ టర్మ్డ్ యాజ్ టైప్ 2 డయాబెటిక్.